అనగనగా ఓ అడవి, మామూలు అడవి కాదది. 4 జిల్లాల్లో విస్తరించిన మహారణ్యం. ఒకప్పుడు నల్లమల్లని తలదన్నిలా ఉన్న అడవిలో ఇప్పుడు పల్చబడింది. రాజధానికి దగ్గరగా ఉండడమే ఆ అడవికి శాపమైంది. దొంగలు దొరలు నిలువునా దోచేసుకుంటుంటే దిక్కులేక ఆ అడవి కన్నీరు పెడుతోంది. పచ్చనోట్ల నీడలో పచ్చదనం కనుమరుగైపోతున్న నర్సాపురం ఫారెస్ట్ రేంజ్ పై ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. ఆకలేస్తే గుర్రం వరిగడ్డి తింటుందనేది వెనకటి సామెత. మాట మొరటుగా ఉన్నా దానిలో ఎంత అర్థం ఉందో చెప్పే దృశ్యమిది. పాపం చిరుత. ఏ జూలో ఉన్నా దీనికి కాస్త ఫుడ్ దొరికేది. మటన్ ముక్కో లేదంటే కమ్సేకం ఏ బన్ను ముక్కో దక్కేది. నమ్ముకున్న అడవి వల్లకాడులా మారటంతో చిట్టి చిరుతకు ఫుడ్ కష్టం వచ్చింది. నాన్ వెజ్ మాట అటుంచితే కనీసం వెజ్ కూడా దిక్కులేదు. ఆకు అలమలు కూడా లేకపోవటంతో ఇదిగో గత్యంతరం లేక ఇలా ఎండిన చెట్టు బెరడు గతకాల్సిన దుస్థితి వచ్చింది. చిరుత బాధ చిరుతదని లైట్ గా తీసుకోవడం కాదు. ఇప్పుడు ఈ చిరుత బాధ ఖచ్చితంగా ప్రపంచ బాధ. దీని గురించి ఆలోచించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఇది మెదక్ జిల్లా నర్సాపూర్ అడవిలోని పరిస్థితి. ఒకప్పుడు ఈ అడవి నల్లమలకు చెల్లెల్లా దట్టంగా ఉండేది. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ 4 జిల్లాల్లో విస్తరించి ఉన్న ఈ అడవికి స్మగ్లింగ్ తెగులు సోకింది. ఆదిలోనే అరికట్టాల్సిన అధికారులు ఆమ్యామ్యాల మత్తులో జోగారు. ఫలితం స్మగ్లర్లు తెగబలిసి ఇదిగో ఇలా చిచ్చు పెడుతున్నారు. ఏపుగా పెరిగిన మహావృక్షాలు రాత్రికి రాత్రే మాయమైపోతున్నాయి. ఇవాళ్ల కళ్లకు కనిపించిన చెట్టు మర్నాడు మాయమైపోతుంది. టేకు, వేపతో సహా ఏ చెట్టును స్మగ్లర్లు వదలడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం 6 వరకు అంతా కూల్. ఆ తర్వాతే అడవిలో స్మగ్లర్ల సందడి మొదలవుతుంది. మోటార్లతో ఒక్క వేటులో మహావృక్షాలను నేలకూలుస్తున్నారు. రాత్రికి రాత్రే వాటిని ట్రాక్టర్ల ద్వారా అడవిని దాటిస్తున్నారు. అర్ధరాత్రి దాటాక తెల్లవారుజాము 2 గంటలకు స్మగ్లింగ్ దందా రెక్కలు విరుచుకుంటుంది. పెద్ద పెద్ద చెట్లను దుంగలుగా నరికి ట్రాక్టర్లో లోడ్ చేస్తారు. 3 గంటలకల్లా నరసాపురం మీదుగా గుమ్మడిదల, బొంతపల్లి మీదుగా జిన్నారం, హైదరాబాద్లోని సామిళ్లకు తరలిస్తారు. ఇదంతా అడ్డదారి వ్యవహారం కాదు. హైవే సాక్షిగా చెక్ పోస్టులను దాటుకుంటూ దర్జాగా సాగుతున్న దోపిడీ. మరి ఇంత దారుణమా అని మనం ఆశ్చర్యపోవచ్చు. కానీ ఇక్కడిదంతా మామూలుగా జరిగి మామూళ్ల వ్యవహారం. అటవీ సంపదను దోపిడీ చేస్తున్న అక్రమార్కులపై TV9 టీం నిఘా పెట్టింది. అపరాత్రి అడవి ఒడి నుంచి కలపను అక్రమంగా తరలించుకు వెళుతున్న అక్రమార్కులు గుమ్మడిదల చెక్ పోస్ట్ దగ్గర క్యూ కట్టారు. ట్రాక్టర్ను ఆపి చెక్ పోస్ట్ కాపలాదారుడి దగ్గరికి వెళ్లారు. షరామామూలు అన్నట్టు మామూళ్లు ముట్టు చెప్పారు. ఈ సీన్ను TV9 కెమెరా క్లిక్ మనిపించింది. పచ్చనోటును ఒడిసి పట్టుకుని పలాయనం చిత్తగించపోయారు. అడ్డంగా బుక్కవడంతో నీళ్లు నమిలారు. ఏంది కథ అంటే ఏం సెలవిచ్చారో మీరే వినండి. ట్రాక్టర్ దగ్గరికి నేను చూస్తాకొచ్చాను డబ్బులు తీసుకున్నాను. నేనేంటి తీసుకోను. సార్ తీసుకుంటాడా? రోజు ఎన్ని ట్రాక్టర్లు వస్తాయి? ఎన్ని వస్తాయి? ఒకనాడు ఒకటే వస్తుంది, 2, 4 వస్తాయి, 10 వస్తాయి. లెక్కన ఒక్కొక్క ట్రాక్టర్ ఎంత ఇస్తారు? 50 ఇస్తారు, 100 ఇస్తారు, 100 ఇస్తారు, 50 ఇస్తారు, 100 ఇస్తారు, 100 ఇస్తారు. లెక్కన అందరికి ఇసుకుంటారు. అందరు కట్టే అడగకుండా కట్ చేసేస్తాం. 50, 100, 50 అది మాకు తెలియదు సార్. కాడికి పోలీసు వాళ్ళకి ఇసుకుంటూ వస్తుంది. ఎంతమంది ఉన్నారు సేట్లు? ఉన్నారో 3 4.
పోలీసు వాళ్ళకి ఏడేళ్ళు ఇస్తారు? మక్కడి పిలుస్తాం, నర్సాపూర్ ఇస్తాం, గుమ్మడిదారి ఇస్తాం, బోందపల్లి ఇస్తాం. నెలవారీ మామూళ్లతో అధికారులు, రోజువారీ ఆమ్యామ్యాలతో అటవీ సిబ్బంది పండగ చేసుకుంటున్నారు. సర్కార్ జీతం తీసుకుంటూ బడా స్మగ్లర్లకు సలాం కొడుతూ గులాంగిరి చేస్తున్నారు. అడవి కన్నీరు పెడుతుంటే క్యాష్ల కట్టలు తడుముతున్నారు. ఇవి స్థానికుల ఆరోపణలు. మెదక్ జిల్లా నర్సాపూర్ రేంజ్లో అటవీ విస్తీర్ణం 19,000 హెక్టార్లకు పైగా ఉంటుందని రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. మరి ఇప్పుడు అటవీ విస్తీర్ణం ఎంత అంటే అధికారుల నుంచి సరైన స్పందన లేదనేది వాళ్ల ఆరోపణ. మా చిన్నతనంలో ఎవరైనా అడవిలోకి పోయేందుకు భయపడేది. అటువంటిది కలప వృక్షాలు ఎటువంటివి అంటే చింత చెట్ల మొదలలాంటివి ఉండే, అటువంటిది ఇప్పుడు ఒక్కటి లేకుండా పోయింది. అదేవిధంగా ఇప్పుడు ఉన్న అధికారులు సరిగ్గా పనిచేయకపోవడం వల్లనే ఇదని దుర్వినియోగం జరుగుతుంది. వాటిని అరికట్టాలి అని చెప్పానంటే ప్రభుత్వమే అరికట్టవలసింది ఉంది. ప్రభుత్వ భూములను కూడా, ఫారెస్ట్ భూములను కూడా దున్నుకున్న అడిగే నాదులు లేకుండా అయిపోయింది. అటవీ శాఖ అధికారులు అయితే మరి వాళ్ళు ఉన్నారా లేరా అనే విధంగా మరి నర్సాపూర్ ప్రాంతంలో నడుస్తుంది. ఎందుకంటే అటవీ శాఖ అధికారుల అండదండలతోనే మరి కలప మొత్తం తరలించడం జరుగుతుంది. సందర్శకులు వచ్చే విధంగా ఉండే ప్రాంతం ఈరోజు ఎడారిగా మారిపోయే పరిస్థితికి వచ్చింది. మరి పై అధికారులు కానీ మరి ఉన్న గవర్నమెంట్ కానీ పట్టించుకోవడం పూర్తిగా విఫలం చెందిందని తెలియదు. స్మగ్లర్లకు కలప కావాలి, ఫామ్ హౌస్ల కోసం నేతలకు స్థలం కావాలి. రోజుకు కోట్ల రూపాయల కలప అక్రమ రవాణా జరుగుతోంది. అదే స్థాయిలో అధికారులకు లంచాలు అందుతున్నాయి. గిఫ్ట్ ప్యాకేజ్ గా పొలిటికల్ లీడర్లు ఫామ్ హౌస్లను సొంతం చేసుకుంటున్నారు. డెడ్ చీప్ గా వస్తుందని సినీ ప్రముఖులు విడిది కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. అంతా కలిసి క్విట్ ప్రోకో ఫార్ములాతో అడవిని దున్నేస్తున్నారు. నర్సాపూర్ ఫారెస్ట్ ఏరియాలో వెలిసిన ఫామ్ హౌజులే అందుకు నిదర్శనమంటున్నారు స్థానికులు. కొట్టేవాడిదే కర్ర. అడవిలో ఈ రూల్ అప్లై చేస్తే ఇదిగో ఈ బడుగు జీవులు ఎప్పుడో కోట్లకెదిగేవాళ్లు. అడవి తల్లినే నమ్ముకున్న వీళ్లకు తమ కష్టాన్ని మరొకరు అమ్ముకుంటున్నారని తెలియదు. పచ్చ నోటును చేతిలో పెట్టి వీళ్లను పచ్చిగా దగా చేస్తున్నారు స్మగ్లర్లు. ఓవైపు స్మగ్లర్లు, మరోవైపు రియల్ ఎస్టేట్ గద్దలు, ఇంకోవైపు ఫామ్ హౌస్ల పేరిట సినీ రాజకీయ పెద్దలు అన్ని వైపుల నుంచి అడవిని అడ్డంగా నరికేస్తున్నారు. కరెన్సీ కట్టలతో అధికారుల కళ్లను కప్పుతూ ఫారెస్ట్ చట్టాలను పరిహాసం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోజుకు మనము ఇక్కడ గమనించినట్టయితే దాదాపు ఒక 50 నుంచి 20 ట్రాక్టర్ల లోడ్ల ఈ కట్టెను హైదరాబాద్కు తరలించడం జరుగుతుంది. అడవి మీద ఆదాయం పొందే స్మగ్లర్స్, కొంత కింది స్థాయి లీడర్స్ అంతా కుమ్మక్కయి ఈ ఫారెస్ట్ అధికారులను కూడా నిర్లక్ష్యం ద్వారా అక్రమ రవాణా అనేది బాగా తీవ్ర రూపంగా జరుగుతుంది. అడవి అంతరించిపోతుంది. అడవిలో ఉండాల్సిన మృగాలు ఆకలితో జనావాసాల మీద పడుతున్నాయి. పచ్చదనం కనుమరుగవుతోంది. స్వచ్ఛమైన గాలి కరువయ్యే కాలం వచ్చింది. చిరుత నకనకలాడినట్టే అడవి మాయమై రేపో మాపో మనము విలవిల్లాడాల్సిన దుస్థితి దాపురించడం ఖాయం. అడవిని నాశనం చేయడం అంటే మన కొరువిని మనం పెట్టుకున్నట్టే. ఇప్పుడు చెప్పండి, చిరుత బాధ ప్రపంచ బాధ అవునా కాదా? కన్నీరు పెడుతున్న అడవి తల్లిని కాపాడుకోవడంలో మన బాధ్యత ఉందా లేదా? రండి, అడవుల్ని రక్షించుకుందాం. అడవి దొంగల భరతం పడదాం. అడుగు ముందుకేయండి. మీకండగా TV9 ఉంది. కలిసి అడవి దొంగల ముసుగు తొలగిద్దాం. అడవులను కాపాడుకుందాం. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడంటారు. అలాగే తయారైంది నర్సాపూర్ ఫారెస్ట్ అధికారుల తీరు. చెట్లను యథేచ్ఛగా నరికేస్తూ దట్టమైన అడవిని చిట్టడవిలో మార్చినా పట్టించుకునేవారు కరువయ్యారు. మరి ఇప్పుడు ఈ ఇంటి దొంగల భరతం పట్టేదెవరు? ఈ అడవిని రక్షించేదెవరు అనేదే ప్రశ్నార్థకంగా మారింది. కెమెరామెన్ శేఖర్తో సంతోష్ కుమార్, TV9 మెదక్.